రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వర్షాకాలం వచ్చిందంటే చాలు దువ్వ గ్రామానికి సంబంధించి కొత్తపేట కాలనీ వాసులు కష్టాలు అంతా ఇంత కాదనే చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా ఈ గ్రామం నుంచి ప్రవహించే వయ్యేరు కాలువ ఏదైతే ఉందో దానికి సరైన ఏదైతే మరమ్మతులు చేయకపోవడం వల్ల ప్రతి ఏడాది కూడా వర్షపు నీరు అనేది భారీ స్థాయిలో కాలువకు రావడంతో పాటు చుట్టుపక్కల గ్రామంలో ఉన్న చిన్న చిన్న కాలనీలకి ఆ వయ్యేరుకి సంబంధించి కాలనీ ఒకేసారి నీరంతా వరద నీరు లోపలికి రావడంతో కొన్ని ఈ గ్రామంలో దువ్వ గ్రామానికి సంబంధించి కొన్ని కాలనీలు పూర్తిగా జలమయం అవుతున్నాయి. 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు కూడా అధికారులు కానీ నాయకులు కానీ ఎవరూ రాలేదని అయితే కాలనీ వాసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. ఇంటికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంతమంది ఇక్కడికి అధికారులు నాయకులు వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రతి ఏడాది ఈ సమస్య మాత్రం ఇలాగే వచ్చి ఉండిపోతుంది. ఎవరు వచ్చినా కానీ సమస్యకు పరిష్కారం మాత్రం ఉండట్లేదని మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం స్థానిక మహిళలు ఉన్నారు. ఏంటమ్మా ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు ఇంతేనండి. వచ్చే మే నెలకైతే మా ఎమ్మెల్యే గారు దీనికి పరిష్కారం చూపిస్తామని అన్నారండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే ఇబ్బంది పడుతున్నామండి. అదే దీనికోసమే ఆందోళన అండి. మరి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి కూడా ఉందండి. మంచినీళ్ళు కూడా తెచ్చుకుంటే ఇబ్బందిగా ఉంటుందండి మాకు. నాయకులు ఎవరు వచ్చినా చేస్తామని అంటున్నారు కానీ ఎవరో చేయట్లేదు. ఆర్మీల రాధాకృష్ణ గారు మాకు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన నెరవేరుతారని చూస్తున్నాం. అంటే మరి ఇప్పుడు కాలువ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ప్రవహిస్తుంది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే పూర్తిగా కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఏం చేయాలంటే అర్థం కావట్లేదండి. పిల్లలతో ఉన్నామండి. అందరం ఇబ్బందులు పడుతున్నామండి. అదే అండి. తింటాక మాకు బాగా వత్తాకు లేదండి. ఇల్లు దిగిపోయింది. ఇంట్లోకి వచ్చేసినాయి నీళ్ళు. మరి ఏం చేస్తా అండి. ఇంకా నీళ్ళలోంచి దిగే తెచ్చుకున్నామండి. నిత్యావసర కాలువ కదా, కొంచెం విషసర్పాలు పాములు కూడా సంచరించే అవకాశం వస్తున్నాయి. మరి ఇంకేం చేస్తామండి, అలాగే ఉంటున్నాం. మాకు బాగానండి 2 ఇళ్ళు. గత ప్రభుత్వంలో ఏమి దీనికి సమస్య పరిష్కారం ఏం చూపలేదా? చూసి వెళ్ళిపోతామేనండి. ఏ నాయకులు ఎవరు ఏం చేయలేదండి. నిన్న వచ్చి చూశారు, ఏదో చేస్తాం అన్నారండి. ఇంకా ఏమి మరి ఏం చేస్తారో తెలియదు. అంటే ఏం చేయాలి? దీనికి ఏమన్నా మరమ్మతులు చేయాలి? కాలువ వంతెన కట్టాలండి. ఆ పక్కన ఈ పక్కన కట్టేస్తండి. కొంచెం నీళ్ళు అలా వెళ్ళిపోతాయండి. వచ్చిన నీళ్ళు ఒయ్యేట్లోకి వెళ్ళిపోతాయండి. అది ఎవరో చేయట్లేదండి. అక్కడ తోరుందండి. బత్తాలు పట్టుకెళ్ళి మోస్తారండి అత్తమాను వచ్చినప్పుడల్లా. ఏదో వాళ్ళకు చేస్తున్నారు కానండి పరిష్కారం ఇలాగే ఉందండి. ఏమిటి లేదండి. ఇది స్థానిక మహిళలు చెప్తున్న పరిస్థితి. పూర్తిస్థాయిలో మోకాళ్ళ లోతు వర్షపు నీరు అనేది కాలువలోంచి ఈ కాలనీ వాసులకి వచ్చేస్తుందని చెప్పాలి. గత 2 రోజుల నుంచి కూడా నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దీనికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇలాగే ఉంటుంది. కనీసం ఆ కాలువలకు సంబంధించి ఏదైతే ఆ చెక్ డ్యామ్ వద్ద కాస్త మరమ్మతులు చేస్తే పూర్తిస్థాయిలో వాటర్ అనేది కాలనీలోకి రాకుండా ఉంటుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఆర్మీల రాధాకృష్ణ ఉన్నారో మేము చేసి పెడతాము కానీ కొంత టైం పడుతుందని అయితే తెలిపిన పరిస్థితి ఉంది. కానీ కాలువకు సంబంధించి వరద ప్రవాహం భారీగా ఉంది. కాస్త పెరిగితే మాత్రం మరికొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కొంతమంది మహిళలు చూసుకుంటే వారి ఇల్లు ఇంకా లోపలికి ఉన్నాయి. వారికి సంబంధించి ఇంకా ఎక్కడ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ ఇంతలా ఉన్నప్పుడు కూడా ఇంకా పునరావాస కేంద్రాలకు కూడా ఇంకా తరలించలేదని అయితే మహిళలు వాపోతున్నారు. పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిగా ఇక్కడ కాలువకు సంబంధించి కాలువలో వెళ్ళే విషసర్పాలు కూడా కాలనీల్లోకి వచ్చేస్తున్నాయని అయితే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాలనీకి సంబంధించి ఇక్కడ ఎప్పుడు ఇదే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం అనేది చూపాలని అయితే ఇక్కడ స్థానిక మహిళలు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో ఈ ఏడాదైనా స్థానిక ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ స్పందించి దీనికి శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేయాలని అయితే ఇక్కడ మహిళలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV దువ్వ గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.